ఇక బడి పోరగాళ్ళు దినం ఎన్నో తాన లైంగిక వేధింపులకు గురైతేనే ఉన్నారు. గా నీచం పనులు చేసే బట్టెవాదిగాళ్లకు శిక్షలు పడతానే ఉన్నాయి. అయినా కూడా బుద్ధి మారని బడవేగాళ్ళు ఇంకా ఎన్నో తాన బయట పడతానే ఉన్నారు. మరి గసొంటి సంఘటన మళ్ళా జరిగింది. ఏడ జరిగింది అనుకుంటురా? చూడుర్రి. చదువు చెప్పే గురువులను దేవుని కంటే గొప్పగా కొలిసే మన సమాజంలో గసొంటి కొలువుకు మచ్చ తెచ్చేటట్టే చేస్తాను కొంతమంది బట్టెవాదిగాళ్ళు. ఎంతమంది కీచకులకు శిక్షలు పడ్డా, ఎంతమంది ఈపులు సాపు చేసినా ఏనోతాన ఎప్పుడో ఒకప్పుడు విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తించే సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాములా. అయితే గట్లనే సభ్య సమాజం తలదించుకునే సంఘటన మళ్ళా ఇయ్యాలొక్కటి జరిగిందన్నట్టు. ఇంతకా సంఘటన ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లా కొడమూరు మండల కేంద్రంలో ఉన్న కేవీఆర్ మెమోరియల్ అనే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో జరిగింది. గా కాలేజీలో పనిచేసే కంప్యూటర్ లెక్చరర్ బుజ్జిని వేధించిండట. గా ముచ్చటేందో పురాగా మీరు కూడా చూద్దరు. ఒక అన్న చెప్తాడు ఇనుండ్రి. ఓ అన్న చెప్పే ఏం జరిగిందో. నా పేరు రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. ఈ కోడమూరు పట్టణంలో ప్రభుత్వ కేవీఆర్ జూనియర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ సార్ గారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి పైన లైంగిక దాడులకి పాల్పడుతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి కేకలు వేయడంతో పక్కనున్నటువంటి విద్యార్థులు అండగా నిలిచి ఆ లెక్చరర్ని తిట్టడం కూడా జరిగింది. కావున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకి విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి లెక్చరర్లే ఈ విధంగా చేస్తే భవిష్యత్ తరాలలో మీరు ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ఈ విధంగా చేస్తే విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులే అమ్మాయిల పైన మిస్చేసే విధంగా చేస్తూ ఉంటే కనీసం అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎంఈఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం వారు కూడా ఆలోచన చేయాలి. అక్కడ ఆయన మహిళలపై చేసినటువంటి ఆయనని తక్షణమే ఆయన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనకి కళాశాలలో ఉన్నటువంటి పదవిని రద్దు చేసి ఆయన పైన కేసు బనాయించాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కలయిక చేసి అక్కడ ఉన్నటువంటి కళాశాలలో అయితేనేమి అదే విధంగా రాస్తారోకలుగా నిర్వహిస్తామని చెప్పేసి ఇన్నారు కదా. ప్రైవేట్ కాలేజీలా కంప్యూటర్ లెక్చరర్ గా పనిచేసే భాస్కర్ అనే బట్టెబాజీ ఓ బుజ్జిని ఇబ్బంది పెడతాంటే ఆ బుజ్జి మొత్తుకోగానే చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరూ ఉరికొచ్చి వారికి గట్టిగానే చీవాట్లు పెట్టి ఆ బుజ్జిని కాపాడినట. అయితే భాస్కర్ అనే మోతేవారిని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసిందట. గాని విద్యాబుద్ధులు నేర్పే లెక్చరర్ అయి ఉండి గిసంటి తప్పు చేసినందుకు కొలువులోకి వెళ్ళి ఊడవీకు తేవు లాభం అని శాశ్వతంగా కాలేజీ యాజమాన్యం డిస్మిస్ చేయాలి. గట్లనే పోలీసులు కూడా వీని మీద కేసు కట్టి జైలుకు దోలాలని ఏఐఎస్ఎఫ్ లీడరు రంగసామన్న గిట్లా స్టూడెంట్ల నెంబర్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు. ఇక ముచ్చట తెలిసిన జనాలు కూడా అనక రాబట్టిండ్రు. పోలీస్ సార్లు జర గాని మీద జర గట్టిగానే కేసు పెట్టి వాడిని మళ్ళీ బయటికి రాకుండా లోపలేయాలని, ఇంకొక సంఘటన గిట్లా జరగకుండా ఉండాలంటే గట్టి చర్య తీసుకోవాలని అనక రాబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. ఇక చూడాలా మరి ఇక మోతవారి మీద పోలీస్ సార్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారో.